సో మేము టీజర్ చూసాం. ఓకే. అంటే ఏంటన్న ఆ టీజర్ చాలా బాగుంది. మోహన్ బాబు గారు యాక్టింగ్ గురించి ఆయన డైలాగ్ డెలివరీ గురించి చెప్పక్కర్లేదు. ఎండింగ్లో నేను కసక్ అంటే మీరు ఫసక్ అని, సో అంటే ఆయన వాడిన ఫసక్ అనే పదాన్ని కూడా యాడ్ చేయటం వెనుక ఏంటి? మనం అది రాయడం ఆయన వెంటనే ఒప్పుకోవడం కూడా గొప్ప విషయం. కొంతమంది ఫసక్ అనేది కొద్దిగా అవును బాగా ట్రోల్ చేశారు. అవునవును వాళ్ళలో ఉన్న గొప్పతనం డ్యామ్ అని అవును విష్ణు గారిది ట్రోల్ చేస్తే ఆయన ఆ పదాన్ని స్పోర్టివ్గా తీసుకున్నారు. ఫసక్ అని ఈయన ట్రోల్ చేస్తే ఆయన పదాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. అది తీసుకోవడం చాలా గ్రేట్ థింగ్ అది. ఓకే. అది నేను రాశాను, భయంగా చెప్పాను ఆ డైలాగ్. వండర్ఫుల్ అని చెప్పి ఆయన డైలాగ్ చెప్పారు. ఓకే. టీజర్లో అది హైలైట్ అయింది. అవునవును. అంటే మీరు అన్నారు చిన్నప్పటి నుంచి ఆయన చాలా బాగా యాక్ట్ చేసిన, అందులోనూ చాలా క్రమశిక్షణగా, అంటే మోహన్ బాబు గారి గురించి చెప్పంగానే అందరూ కొంచెం భయపడతారు, అమ్మో సెట్లో చాలా సిన్సియర్గా ఉండాలి, మన టైంకి ఉండాలి, టైంకి రావాలి అని చెప్పేసి. సో ఏంటి ఆయనతో ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? కొంచెం భయంగానేనా లేకపోతే మీకేమన్నా కొంచెం మీతో ఫ్రీగా ఉన్నారా? నాకు టైం మెయింటైన్ ఇష్టం అండి. టైం మెయింటైన్ చేయాలనేది నా ఫస్ట్ ప్రిన్సిపల్. సో ఆయన దగ్గర అదే క్వాలిటీ కావాలి. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ షాట్ పెట్టాలి. మనం ఫస్ట్ షాట్ 6:05 పెట్టాం. అది ఇండస్ట్రీలో ఒక డిస్కషన్ జరిగింది. 6 గంటలకి ఫస్ట్ షాట్ ఎవరన్నా పెడతారా? ప్రతిరోజు 7:50 ఓ 2 షాట్స్ తీసాం. అంటే ఇప్పుడు బయట చాలా సినిమాలకి 10ంటికి స్టార్ట్ అవుతుంది. మనకి 7:50 తీసేయడం వల్ల ఒక 2 అవర్స్ మనం మిగులుతుంది. డైరెక్టర్కి అది అంతకంటే గొప్ప అచీవ్మెంట్. కానీ ఒక హ్యాపీ ఏంటంటే ఆ రోజు ప్లాన్ చేసినవన్నీ చాలా హ్యాపీగా తీసుకోవచ్చు. 10ంటికి స్టార్ట్ చేసి మనం టెన్షన్ పడే కంటే 8కి స్టార్ట్ అవుతుంది. అది ఎందుకు స్టార్ట్ అయిందంటే మోహన్ బాబు గారు కంపెనీ అవ్వటం వల్ల ఆ కెమెరామెన్ కరెక్ట్ టైంకి రావటం, ఆ ఆర్టిస్ట్ కరెక్ట్ టైంకి రావటం అన్నీ కరెక్ట్గా జరిగిపోతాయి. సో అది ఆయన దగ్గర భయం అంటారు కానీ చాలా ఈజీ. ఎంత ఈజీ అంటే నువ్వు హార్డ్ వర్క్ చేస్తే చాలా ఈజీ, నువ్వు చేయకపోతే భయమే. నువ్వు హార్డ్ వర్క్ చేస్తానంటే ఎనీ టైం ఆయన దగ్గరికి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ వర్కే చేస్తానంటే ఆయన దగ్గర రాకపోవడం బెటర్. అది నేను ఇచ్చే సలహా. ఓకే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.